గొప్ప కార్యములు నీ కొరకు చేయబోతున్నాడు దేవుడు. దానికి ముందు ఈ పరిస్థితులను అనుమతిస్తాడు ఆయన. దీనికి తట్టుకొని నిలబడితే అవన్నీ మనకి ఎదురైనప్పుడు మన నుంచి వచ్చే స్పందన దేవునికి అనుకూలమైందిగా ఉన్నట్లయితే అప్పుడు ఆయన అనుకున్నవన్నీ నీలో నెరవేరుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏమర్థమైంది? ఇశ్రాయేలుని ఐగుప్తీయులు శ్రమ పెట్టిన కొలది వారు తరిగిపోయిరి, తక్కువైపోయిరి, దిగజారిపోయిరి, కృంగిపోయిరి, ఆగిపోయిరి, కుమిలిపోయిరి అనుందా? విస్తరించి చెప్పండి, అందరు చెప్పండి. నువ్వు చేసే ఏ పనికి వాడు అడ్డొస్తున్నాడో దాన్ని గుర్తుపట్టి ఎక్కువ చెయ్యి. అదే వాడి మీద నువ్వు చేసే దాడి. నువ్వు చేసే ఏ పనికి వాడు అడ్డొస్తున్నాడో దాన్ని ఎక్కువ చెయ్యి. వాడే తోక ముడవాలి, నువ్వు ముడవకూడదు. తోక ముడిచి వెళ్ళే ప్రసక్తి లేదు. దేవునికి మహిమ కలుగును గాక.